హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నిన్న వీడియో మీరు చూసినట్లయితే నిన్న అయోధ్యలో ఉన్నాము. అయోధ్య నుంచి ఆగ్రాకి ట్రైన్లో అయితే వచ్చేసాము. మొత్తం ఒక నైట్ అంతా జర్నీ పట్టింది మాకు ట్రైన్లో. అలాగే ఇప్పుడైతే ఆగ్రా ఫోర్ట్ చూడడానికైతే వెళ్తున్నామండి. ఆగ్రా అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తాజ్మహల్. ముందైతే తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత ఆగ్రా ఫోర్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు మేము తాజ్మహల్ కోసమని వెస్ట్ గేట్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ గేట్ ఎంట్రీ దగ్గర అయితే చాలాసేపు పడుతుంది. టైం అంతా కూడా ఇక్కడే వేస్ట్ అయినట్టు అనిపించింది నాకైతే. మొత్తం బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకునేసరికి అంతా ఒక 1 అవర్ దాకా పట్టింది. ఈ తాజ్మహల్కి మొత్తం అయితే 4 ముఖద్వారాలు ఉంటాయి. ఒకటైతే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దక్షిణ ద్వారం అయితే ప్రధాన ద్వారము. ఈ దక్షిణ ద్వారం నుంచి వెళ్ళినట్లయితే మనకు తాజ్మహల్ వ్యూ అనేది కరెక్ట్గా బాగా కనిపిస్తుంది. అలాగే ఈ ద్వారాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఎక్కడ కొంచెం ఎత్తుగిత్తు చిన్నది అనేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి ఒకే రకంగా ఉంటాయి. తూర్పు ప్రవేశ ద్వారం అయితే పర్యాటకులకు వేగవంతంగా తాజ్మహల్ని దగ్గరికి చేరుస్తుందండి. క్యూ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక పడమర ద్వారం అయితే ప్రాంతీయ ప్రజలు అంటే ముస్లిమ్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే తాజ్మహల్ జుమ్మా మసీదు వైపుగా ఉంటుంది కాబట్టి ప్రార్థనా సమయంలో ఎక్కువగా ఆ ద్వారాన్ని వాడడం జరుగుతుంది. ఇక ఉత్తర ద్వారం అయితే యమునా నది వైపున ఉంటుంది. ఇక ఈ ద్వారం గుండా ఏంటంటే ఎక్కువగా వాహనాల రాకపోకలకైతే ఎక్కువగా అనుమతిస్తారు. ఇప్పుడైతే మనము దక్షిణ ద్వారం నుంచి తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అయితే నాకు ఆ ద్వారంలోంచి వీడియో తీస్తున్న తాజ్మహల్ అయితే కనిపించలేదు. చాలా ఎక్కువగా ఎండ ఉంది. అంటే మేము బయలుదేరటమే మధ్యాహ్నము 11 ఆ ప్రాంతంలో బయలుదేరాము. పైగా ఈ ముఖద్వారాలకి ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. అలాగే దీని మీద ఇస్లామిక్ క్యాలిగ్రఫీ ఇంకా ఖురాన్ని చెక్కడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తాజ్మహల్ ప్రపంచంలోని 7 వింతలలో ఒకటైనది. అందరూ ఖచ్చితంగా చూడాలి అనుకుంటారు. అలాగే నేను కూడా. తాజ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అదైతే నాకు ఉంది. ఇప్పుడు మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్తూ తాజ్ చరిత్ర గురించి తెలుసుకుందాం. అందరికీ తెలిసిందైనా ఇంకొకసారి చూద్దాం. ఈ తాజ్మహల్ ఆగ్రాలో ఉందని అందరికీ తెలిసిందే. అయితే ఆగ్రాని మొఘల్ సామ్రాజ్యంలో ముఖ్యమైన కేంద్రంగా ఉంటుంది. ఈ ఆగ్రాని బాబర్, హుమాయూన్, అక్బర్, షాజహాన్ లాంటి మొఘల్ పాలకులు ఇక్కడ రాజధానిగా చేసుకున్నారు. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ కోసం తాజ్మహల్ని నిర్మించాడని కూడా మనకు తెలుసు. అలాగే తాజ్మహల్ ప్రేమకు చిహ్నంగా గుర్తించబడింది. తాజ్మహల్ చరిత్ర గురించి వింటే మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ కోసం తాజ్మహల్ని నిర్మించాడు. అది కూడా ఆమె చనిపోయిన తరువాత ఆమెకు జ్ఞాపకంగా ఈ స్మారక స్తూపాన్ని నిర్మించాడు. తాజ్మహల్ నిర్మాణ ప్రారంభమైతే 1632లో ప్రారంభమైంది. అయితే పూర్తయిందైతే 1653లో పూర్తయింది. అంటే సుమారు 22 సంవత్సరాలు పట్టింది. దాదాపు 20,000 మంది కార్మికులు ఈ ప్రాజెక్టుపై పనిచేశారు. ఇప్పుడు తాజ్మహల్కి అయితే దగ్గరగా వెళ్తున్నాము. ఎక్కువగా ఫొటోస్ ఎక్కువగా దిగుతున్నారు. అంటే మేము కూడా దిగామండి చాలా ఫొటోసే. ఎంత నడిచినా ఇంకా వస్తూనే ఉంది. ఇంకా రాదేంటబ్బా ఇది అనిపించింది నాకైతే. అలాగే ఈ తాజ్మహల్ గురించి ఇంకోటి కూడా చెప్పాలి. అదేంటంటే ఈ తాజ్మహల్ చుట్టూ 4 స్తంభాలు ఎత్తైనవిగా కనిపిస్తున్నాయి కదా. ఈ స్తంభాలు కూడా ఏదైనా ఒక భూకంపం కానీ ఒకవేళ, ఎందుకంటే యమునా నది
వద్ద ఉంది కాబట్టి ఏదైనా ఒక వరదలు వచ్చినా కానీ ఈ కుమ్మటాలు నేరుగా తాజ్మహల్ మీద పడకుండా వెనక్కు వాలేలాగా ఇవి కట్టడం జరిగిందంట. అంటే ఎంతటి ప్రళయం వచ్చినా కానీ తాజ్మహల్ మీద ఏది పడదు. ఇప్పుడైతే తాజ్మహల్ పైకి ఎక్కి పోవడానికి అయితే మేము ఉన్నాము. ఎంట్రీ టికెట్ అయితే ఒక్కొక్కరికి 200 ఛార్జ్ చేస్తున్నారండి. అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా 200 ఖచ్చితంగా పే చేయాల్సిందే. అలాగే తాజ్ లోపలికి వెళ్ళడానికి కూడా చిన్న పేపర్ సాక్స్లు అనేవి ఇస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి కాలి దుమ్ము కూడా ఆ పాలరాతికి ఏమీ కాకూడదని చెప్పేసి, అంటే తాజ్మహల్కి ఏం కాకూడదని, నా చెప్పుల అడుగులు కూడా పడకుండా అన్నమాట. ఇక నిర్మాణ శైలికి వస్తే శిల్పశైలి అనేది చాలా బాగుందండి. మిగిలిన ఇస్లామిక్ పర్షియన్ మరి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా తెల్లరాల మర్మరం అంటే తెల్లరాయి, పాలరాయి అన్నమాట. ఈ పాలరాయిని అయితే రాజస్థాన్లోని మఖరానా నుంచి తెప్పించారంట. అలాగే శిల్పం మీద మూల కవులు, కాలిగ్రఫీ మరియు పుష్ప రూపాలు కూడా ఉంటాయి. అలాగే ఈ నిర్మాణంలోని ప్రధాన భాగాలైన ప్రధాన గుంబజ్ అంటే 35 మీటర్ల ఎత్తు ఉంటుంది. దానిపై చాందీతో చేసిన పైకప్పు కూడా ఉంది. చుట్టూ 44 మినారెట్లు, తలుపులు మరియు వాచీ టవర్లు ఉంటాయి. ఒకవైపు మసీద్ ఉంటుంది, మరోవైపు గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మనము తాజ్మహల్ లోపలికైతే మేము వెళ్తున్నాము. లోపలైతే ఎటువంటి వీడియో అయితే తీయనీయట్లేదు కాబట్టి నేను కూడా ఏ వీడియో తీయలేకపోయాను. ఇక తాజ్మహల్ లోపలైతే మధ్య భాగంలో మనకి ముంతాజ్ సమాధి కనిపిస్తుంది, మీకు కొంచెం కనిపించే ఉంటుంది. అలాగే ముంతాజ్ పక్కనే షాజహాన్ సమాధి కూడా ఉంచారు. అలాగే తాజ్మహల్ లోపల తలుపుల నిర్మాణంలో అయితే ఆ కిటికీ భాగాల నుంచి అయితే సూర్యరశ్మి నేరుగా సమాధుల మీద పడుతుందంట. ఫస్ట్ మేము తాజ్ వెనక భాగం నుంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ యమునా నదికి ఒడ్డున ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా అందంగా ఉంది తాజ్మహల్ యమునా నదిని చూస్తుంటే. అలాగే ఈ తాజ్మహల్ ప్రేమకు చిహ్నంగా చెప్తారు. షాజహాన్ మాటల్లో ప్రేమ అనేది వర్ణించలేనిది, కానీ దానిని ఎక్కగలిగినదే. తన భార్యపై ఉన్న ప్రేమను ఈ మూర్తిగా రూపొందించాడని చెప్పవచ్చు. అలాగే షాజహాన్ ఇంకో బ్లాక్ తాజ్ను నిర్మించాలని అనుకున్నారట, కానీ అప్పటికే ఔరంగజేబ్ షాజహాన్ని ఖైదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబ్ను బంధించిన చోటు నుంచే ఈ తాజ్మహల్ని చూస్తూ ఆయన జీవితాన్ని గడిపేవారట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు తాజ్మహల్ చూసినట్లయితే మీ అనుభవాన్ని ఖచ్చితంగా నాతో కామెంట్ రూపంలో పంచుకోండి.